నీకు ఇది కడతాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ హోషిత వరల్డ్. మా చెల్లి పెళ్ళి షాపింగ్ స్టార్ట్ చేసేసాము. సో ఫస్ట్ నేను ఒక రోజు వచ్చి నాకు మా పాపకి తీసుకున్నాము. నేను కూడా చాలా శారీస్ ట్రై చేశాను, కానీ ఫైనల్గా అయితే ఒక శారీ తీసేసుకున్నాను. మధ్యలో మా పాప వచ్చి అమ్మ ఇది బాగుంటుందా, అమ్మ ఇది బాగుంటుందా అని కొన్ని డ్రెస్సెస్ తనకు అందినవి మాత్రం తీసుకొచ్చి చూపించింది. మధ్యలో ఒక బొడ్డోడు వచ్చి పాప పాప అంటుంటే మా పాప భయపడి పక్కకు వచ్చేసింది. ఎన్ని కోతివేషాలు వేసిందంటే షాపింగ్ చేసే అంతసేపు తనైతే చాలా ఎంజాయ్ చేసింది. సో తన డ్రెస్సెస్ సెలెక్ట్ చేయడానికి వస్తే వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టింది, చాలా అల్లరి చేసింది. సో ఫైనల్గా వాళ్ళు చాలా ఓపికగా మా పాపకి డ్రెస్ సెలెక్ట్ చేశారు. వాళ్ళు కూడా మా పాపతో బాగా ఆడుకున్నారనమాట. చాలా క్యూట్గా ముద్దుగా మాటలు చెప్తుంటే వాళ్ళు చాలా చాలా ఎంజాయ్ చేశారు మా పాపతో. అది కూడా వాళ్ళు ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళలాగా చాలా బాగా ఆడుకుంది. అందరినీ అక్క అక్క అని పిలుస్తుంటే వాళ్ళు చాలా ఇంప్రెస్ అయిపోయారు. సో ఫైనల్గా తన అవుట్ఫిట్ తనే చూసుకోవడానికి ట్రై చేసింది. బాలేదు నీ సైజ్ కాదు అది. ఏం కావాలి తీసుకో. అది సరిపోదు. సో నెక్స్ట్ డే మా చెల్లి కూడా వచ్చేసింది. మా చెల్లి, మా అత్తయ్య గారు, మా అత్తయ్య అందరూ షాపింగ్కి వచ్చారనమాట మా చెల్లి శారీస్ సెలెక్ట్ చేయడం కోసం. పెళ్లి కూతురు అంటే పింక్, రెడ్, గ్రీన్, బ్లూ ఈ టైప్ శారీస్ చూపిస్తున్నారనమాట. కానీ మా చెల్లి మాత్రం రేర్ కలర్స్ కావాలి, లైట్ కలర్స్ కావాలి, గోల్డిష్లో కావాలి అని అడుగుతుంది. పెళ్లి కూతురుని చేయడానికి మా అత్తయ్య ఒకటి, మా అత్తయ్య గారు ఒకటి తీసుకున్నారనమాట. నెక్స్ట్ ఒక శారీ ట్రై చేసింది. మధ్యలో మా అమ్మాయి వాళ్ళ పిన్నిని తీసుకువెళ్ళి ఒక టాయ్ అయితే తీసుకుని వచ్చేసింది. సో దాంతో కొంచెం సేపు ఆడుకుంది. తర్వాత ఇంకా అది బోర్ కొట్టేసి మళ్ళీ ఇంకొక టాయ్ కోసం చూస్తుంది అనమాట. తర్వాత కిందకు వచ్చిన తర్వాత హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసేసుకుంది. తను తీసుకుని పక్కన ఒక పాప ఉంటే అక్క నువ్వు కూడా ఇది తీసుకో అని చెప్పేసి అంటుంది. వాళ్ళ మమ్మీ వాళ్ళు చాలా నవ్వేశారు. ఫైనల్గా ఆ పాపతో కూడా హ్యాండ్ బ్యాగ్ కొనిపించేసింది అనమాట. హ్యాండ్ బ్యాగ్ అయిపోయిన తర్వాత లిప్స్టిక్ కోసం స్టార్ట్ చేసింది. అది కొనిచ్చే వరకు చాలా ఏడ్చింది. కొనిచ్చిన తర్వాత మాత్రం నవ్వుతూ మొత్తం వేసేసుకుంది. కొన్ని శారీస్ తీసుకున్న తర్వాత లంచ్ కోసం అయితే వచ్చేసాం మేము. లంచ్కి వచ్చిన తర్వాత రెస్టారెంట్లో తన లిప్స్టిక్ ఆ టిష్యూ పేపర్తో తుడిచేసుకుని ఫుడ్ తినాలి అని చెప్తుంది. ఫస్ట్ మేము సూప్ అయితే ఆర్డర్ ఇచ్చేసుకున్నాం. నెక్స్ట్ బటర్ నాన్స్ అంటే నాకు మా పాపకి చాలా ఇష్టం అనమాట. హోషి బటర్ నాన్స్ ఎలా ఉన్నాయంటే సూపర్ ఉన్నాయి మమ్మీ అని చెప్తుంది. నెక్స్ట్ ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మేము వెజ్తో సరిపెట్టేసుకున్నాము. అయిపోయిన తర్వాత మా పాపను ఒక అమ్మాయి అయితే తీసుకెళ్ళి తనకి వ్యాఫీ ఇచ్చింది. వ్యాఫీ అంటే హోషికి చాలా ఇష్టం అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నెక్స్ట్ అయిపోయిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతుంది ఇటే వెళ్ళాలి అన్నట్టు. సో మేము పిలిస్తే ఆగింది. సో రెస్టారెంట్కి వచ్చిన తర్వాత మనం ఏం తిన్నా కూడా సోంపు అయితే మన ఫేవరెట్ అనమాట. నెక్స్ట్ కిందకి వచ్చిన తర్వాత వెహికల్ కోసం తను ఆపేస్తుంది అనమాట పెద్దవాళ్ళలాగా. లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము షాపింగ్ స్టార్ట్ చేసేసామన్నమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మేము ఒక 8 or 9 శారీస్ తీసుకున్నాము. ఓన్లీ 1 శారీ కోసం మాత్రమే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు టైం పట్టేసింది. తనకి ఏ శారీ కట్టుకున్నా నచ్చట్లేదు, ఎందుకంటే అన్నీ రొటీన్గా ఉన్నాయి అని అంటుంది. తనకి డిఫరెంట్గా కావాలి అనుకుంటుంది అనమాట. సో ఒక శారీ కోసం అయితే చాలా శారీస్ ట్రై చేసింది. కొన్ని శారీస్ ట్రై చేసిన తర్వాత తనకి నిద్ర కూడా వచ్చేస్తుంది. అన్ని శారీస్ ట్రై చేసి ఫైనల్గా ఒక గోల్డ్ కలర్ శారీ అయితే చూసుకుంది. కానీ అది కూడా తనకి సాటిస్ఫాక్షన్ లేదు. షాపింగ్ మాల్ ఎగ్జిట్ దగ్గర అయితే ఒక అక్వేరియం ఉంది. హోషి అక్కడ హ్యాండ్ పెట్టి ఫిష్ కరిచినట్టు బిల్డప్ ఇస్తుంది. ఫైనల్లీ షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని మేము ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము.